ప్రియులరా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ప్రియులార మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులార మనకు సహాయం తెచ్చినాక ఒక వాక్యం ప్రియులార ప్రారంభంగా చదివి మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. దేవుడు మహాకృపను బట్టి మంచి రోజు దేవుడు అనుగ్రహించినట్టు ప్రియులార మనం శుద్ధిస్తాం. ప్రార్థన వరుగా వాక్యంలోనికి వెళదాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం ప్రియులార చదువు. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన అంటే జీవం కలిగిన దేవుడు ప్రియులారా నా గురుచు మీ గురుచు మనందరి గురుచు ఆలోచన చేస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను మీరు ఇంకా బాధపడే అవసరం లేదనమాట. ఆలోచన చేయొద్దని కాదు, కానీ బాధ పడే ఆలోచన కలిగి మన బాధతో టెన్షన్తో నేను మీరుగా ఉండే అవసరం లేదు. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు ప్రియులారా మన గురించి ఆలోచన చేస్తున్నామన్నమాట. నా గురించి ఆలోచన చేస్తున్నాం, మీ గురించి ఆలోచన చేస్తున్నామన్నమాట. అన్ని విషయంలో ఆలోచన చేసింది. ఒక విషయంలో ఆత్మీయమైన విషయంలో మాత్రం కాదు, అన్ని విషయంలో ఆత్మీయంగా, మానసికంగా, శరీరంగా, ఫైనాన్షియల్, రిలేషన్షిప్, ప్రతి ప్రియులారా ఏరియా కూడా జీవం కలిగిన దేవుడు ఆలోచన చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన పరలోక తండ్రి జీవం కలిగిన దేవుడు తండ్రి మనకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియులారా నా గురుచు మీ గురుచు ఆలోచన చేస్తున్నా కాబట్టి నేను మీరుగా బాధపడాల్సిన అవసరం లేదన్నమాట. చూడండి, ఆయన మిమ్మల్ని గురుచు చింతిస్తున్నాడు. కాబట్టి సత్యం అనమాట. సత్యం ఇదే మనం గ్రహించుకోవాలి. మనకు అప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తాయేమో, దేవుడు నా గురించి ఆలోచన చేస్తున్న స్థాయిలో ఉండే నాకు ఎందుకు కొన్ని అవసరంగా తీర్చబడలేదు అని మనకు ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. దేవుడైతే నా గురుచు మీ గురుచు ఆలోచన చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ భూమికి ప్రియులారా మనం రావడం కాదు, కానీ మనల్ని దేవుడు పంపించామన్నమాట. దేవుడు మనల్ని ప్రియులారా మనం ఈ భూమిలో పుట్టడం మన సంకల్పాన్ని బట్టి కాదనమాట. నా ప్రణాళిక, మీ ప్రణాళికని బట్టి కాదు, మన ప్రణాళిక కాదు. దేవుని సంకల్పాన్ని బట్టి, దేవుని ప్రణాళికని బట్టి దేవుడు మనల్ని కలుగజేసాము. హల్లెలూయా. దాన్ని బట్టి మనం పుట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా దేవుడు ఆది మందం అన్ని ఎరిగిన దేవుడు అనమాట. ఇప్పుడు దేవుడే మనల్ని కలుగజేశాం. ఈ సత్యం మనం మర్చిపోవద్దు. దేవుడి చిత్తంలో మనం పుట్టామన్నమాట. మనం ఉట్టిగా భూమిలో వచ్చేవారు కాదు. దేవుడు పంపిన కాబట్టి మనం వచ్చాం. లేదంటే మనం ఈ భూమిలో ప్రియులారా మనం ఉండలేదన్నమాట, రాదు. కాబట్టి ఆది నుండి ప్రియులారా మనం చూస్తున్న దేవుడే అనమాట. దేవుడు ప్రణాళికని బట్టి మనం ఈ భూమిలో వచ్చాం. కాబట్టి ఈ భూమిలో ఇంకా ప్రియులారా మనను సృష్టించిన జీవగల దేవుడు, సృష్టికర్తైన దేవుడు తప్పకుండా మనను సృష్టించక ముందే, నన్ను సృష్టించక ముందే, మనిషిని దేవుడు తయారు చేయక మునిపే, నిర్మించక మునిపే, కలుగ చేయక మునిపే జీవగల దేవుడు మనిషికి ఏమేం కావాలని తండ్రి ముందే ఆలోచన చేశామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ప్రియుల పరిశుద్ధాత్మ వలన మనం చదువుతున్నప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. జీవం కలిగిన దేవుడు ప్రియులరా మానవుల కొరకు అన్ని ప్రియులరా ఆదామును హవ్వను దేవుడు నిర్మించక మునిపే జీవం కలిగిన దేవుడు వారికి అవసరం ఉన్నది అంత దేవుడు కలిగేస్తామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుడు వెలుగునకు పగలను, చీకటికి రాత్రి అని పేరు పెట్టింది. చీకటి అంటే రాత్రి కూడా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే రెస్ట్ కొరకు, మానవులు మనుషుల కొరకు రెస్ట్ కొరకు పగటి వేళలో పని చేసుకోవాలి. అలాగే తర్వాత రెస్ట్ కూడా అవసరమని దేవుడు అర్థం చేసుకొని ప్రియులారా రెండు విధంగా దేవుడు పెట్టినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే అన్ని విధంగా చెట్టులు గాని ఆహారం కొరకు కావలసిన అంతా కూడా దేవుడు ప్రియులారా అంతా దేవుడు ముందుగా దేవుడు
నరిని లేదంటే మనిషి కొరకు కావాల్సిన అంతా కూడా దేవుడు సిద్ధపరిచామన్నమాట. సిద్ధపరిచారు. ఇప్పుడు ఈ మనిషికి ఏమేమి కావాలో అదంతా దేవుడు ప్రియుల దేవుడు కలుగజేసాం. దేవుడు ముందే దేవుడు అది చేసామని సత్యం ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నా కొరకు మీ కొరకు కావాల్సిన అంతా కూడా దేవుడు ప్రియులరా ముందే దేవుడు నేను సిద్ధపరిచామన్నమాట. ఇప్పుడు నేను మీరు అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అది అర్థం చేసుకొని ఉండే మన బాధ టెన్షన్ తొలిగిపోతుంది అనమాట. అది అర్థం చేసుకోలేదంటే మనం బాధపడతాయి అనమాట. అది అర్థం చేసుకోలేదు అంటే నాకెవరు లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు నన్ను చూడడం లేదు, ఎవరు నన్ను కేర్ చేయడం లేదు, ఎవరు నన్ను మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు అని మనం చెప్పేవారుగా మార్చబడతాయి. ఈ సత్యం మనం అర్థం చేసుకోలేకపోతే. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. దేవుడైతే మన గురించి నా గురించి ఆలోచన చేస్తున్నాం, మీ గురించి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఒకవేళ మనుషులు కొన్నిసారి కొన్ని విషయాలు మర్చిపోతాము, మనుషులు కొన్నిసారి చెప్తారేమో నిన్ను మంచిగా చూస్తా, మీకు ఏ అవసరం ఉంటే నేను సహాయం చేస్తామని కొందరు కొన్నిసారి మంచి వాగ్దానాలు, కొన్నిసారి కొన్ని మాటలు మంచి చెప్తారు, కానీ కొన్నిసారి వారు మర్చిపోతారు. కాబట్టి ప్రియులారా మనం దేవుడు అలా కాదనమాట. దేవుడు మనను మర్చిపోయే దేవుడు కాదు. దేవుడు ప్రియులారా మనను మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనిషి మర్చినా కానీ, కాబట్టి మనం చూసినట్లయితే మామూలు అయితే మనుషులు మర్చిపోలేదు సహజంగా, కానీ కొందరు ఒకవేళ సహజంగా ఇంకా మర్చిపోతాయేమో కొన్నిసారి. సరే, ఒకవేళ ప్రియులారా మనుషులను మనల్ని మర్చిపోయినా పట్టించుకోకపోయినా కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కొన్నిసారి అదే మనకు బాధగా ఉండొచ్చు. పలానా నా తండ్రి లేదంటే నా తల్లి లేదంటే నా భర్త లేదంటే నా భార్య, దగ్గర ఉన్నవారు, లేదంటే నా తమ్ముడు లేదంటే నా అన్నయ్య లేదంటే నా చెల్లె లేదంటే నా అక్క. కాబట్టి మన రిలేషన్షిప్ లో మనతో చాలా క్లోజ్ ఉన్న కొందరు మనల్ని పట్టించుకోలేదంటే బాధ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. దూరంగా ఉన్న సంబంధంలో ఉన్న రిలేషన్షిప్ లో ఉన్న వారు ఒకవేళ మనను పట్టించుకోకపోయినా మనంత బాధ రాదని. చాలా దగ్గర ఉన్నవారు దగ్గర మనం చిన్నప్పటి నుండి మనం చాలా నెలల నుండి లేదంటే సంవత్సరాల నుండి మనం ఆలోచన కలిగి ఉన్నామని పలానా వ్యక్తి తప్పకుండా నన్ను చూస్తారు, నా అవసరాలు తీరుస్తాడు అని మనం హృదయంలో ధ్యానించుకొని ఆలోచన కలిగి ఉండవచ్చు. అని అలాంటి వ్యక్తి కొన్నిసారి మనకు సహాయపడలేనప్పుడు బాధ రావడం సహజం. ఎందుకంటే మనం కోరికకు వ్యతిరేకంగా జరుగుతుంది అనమాట. మనమేమో కోరుతున్నాం పలానా వ్యక్తి నాకు తప్పకుండా సహాయం చేస్తాడు, తప్పకుండా నేను ఎదిగినట్టు ఏదైతే నాకు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా సహాయం చేయడానికి ఆ వ్యక్తియే ఫస్ట్ నాకు సహాయం చేస్తారని మన మనసులో ఆలోచన కలిగి ఉండవచ్చు. కొన్నిసారి వారి ఒక విషయాన్ని బట్టి కావచ్చు, లేదంటే వారు ఇంకా కొన్ని విషయానికి ప్రాముఖ్యత తెచ్చుకొని బ్రతున్నారు. కొన్నిసారి వారు పట్టించుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు సహజంగా ప్రియుల బాధ రావడానికి అవకాశం ఉంది. కానీ దేవుని కుమార్తెగా మనం బాధపడవద్దు అని బైబిల్ నేర్పిస్తుంది. దేని గురించి చింతించకండి. ఎందుకంటే ప్రియులారా జీవగల దేవుడు మనకు తండ్రిగా ఉన్నా కాబట్టి, జీవగల దేవుడు మన గురించి నా గురించి మీ గురించి ఆలోచన చేస్తున్న గొప్ప దేవుడు ఉన్నా కాబట్టి ప్రియులారా దయచేసి మనం బాధపడ అవసరం లేదనమాట. టెన్షన్ పడ అవసరం లేదు, బాధపడ అవసరం లేదు. ఇప్పుడు మన పరలోక తండ్రి, జీవగల తండ్రి ప్రియులారా మనం చూసితే నాకు మీకు ఏదైతే కావాలో బ్రతకడానికి ఏమేం కావాలో అదంతా కూడా ముందే దేవుడు సిద్ధపరిచినట్టు ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఈ సత్యం మనం గ్రహించాలి, ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఆ జీవగల దేవునితో మనం క్లోజ్గా బ్రతకడం నేర్చుకోవాలి. జీవగల దేవునితో ప్రియులారా మీరు పరిశుద్ధాత్మ సహాయం వలన యేసు రక్తములో ఆధారపడి, యేసునామములో ఆధారపడి జీవగల దేవునితో మనం క్లోజ్గా బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క చిత్తాలు మనకు అర్థమవుతాయి అనమాట. దేవుని ఒక స్వరం మనం వినబడతాయి అనమాట. ఆ స్వరం వినప్పుడు దేవుడు మాట్లాడతారు, దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఏ విషయంలో మీరు బాధపడవద్దు.
కాబట్టి దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే నా గురించి మీ గురించి ఆలోచన కలిగి ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి దయచేసి ప్రియులారా మనం ఎవరు ఏ విషయం గురించి కూడా ప్రియులారా బాధపడవద్దు అనమాట. ఒకవేళ మనం దేవుని ఎరిగిన తర్వాత దేవుని సత్యాలు దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాం అని సత్యాలు గ్రహించిన తర్వాత కూడా మనం బాధపడుతున్నామంటే ప్రియుల ఆ సత్యం మనకు సరిగా గ్రహించలేదన్నమాట. అంటే దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాము, దేవుడు మనకు కావాల్సినంత కూడా ముందు దేవుడు సిద్ధపరిచామని సత్యాలు ప్రియుల మనం సరిగా అర్థం చేసుకోలేదేమో. కాబట్టి మనం సత్యాలు సరిగా అర్థం చేసుకోవాలి, పరిస్థితుల కంటే సత్యాలు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులరా ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. కాబట్టి దేవుడు చెప్తున్న విషయం ప్రియులరా, ఒకవేళ మన మనుషులు కాబట్టి రకరకాల అవసరం ఉంది. కాబట్టి గనుక మనం ఏం చేసుకోవాలి? బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అంటే మనం దేవుని మీద పెట్టాలన్నమాట. మనం అవసరాలు ఉండవచ్చు, చాలా అవసరాలు ఉండవచ్చు. కొందరు మనం చూసినట్లయితే మనం ఊడ్చిన దానికంటే ఎక్కువ గొప్ప ఆశ కలిగిన వారు కూడా ఉండవచ్చు. ఒక్కొక్క మనిషి మనం చూసినట్లయితే తేడా ఉంది. కొందరు చిన్న చిన్న విషయాలు అవసరాల కొరకు బాధపడతారు, కొందరు మనం చూసిన పెద్ద పెద్ద అవసరాల కొరకు కూడా ప్రియులారా బాధపడే వారు ఉన్నారు. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా గొప్ప దేవుడు కాబట్టి మన బాధలు దేవునితో చెప్పాలి. మీ చింత యావత్తు ఆయన మీదే వేయుడి. అంటే దేవుడైతే ప్రియులారా ఖచ్చితంగా ప్రియులారా మనకు సహాయం చేసే దేవుడు అనమాట. జీవంగల దేవుడు ప్రియులారా మనకు ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు. కాబట్టి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి మీ ప్రతి అవసరం జీవంగల దేవుడు ప్రియులారా తప్పకుండా అవసరాలు తీర్చే దేవుడు. మనం దేవుడని సత్యం ప్రియుల దేశం మనం మర్చిపోవద్దు. ఈ ప్రతి అవసరం తీర్చాను. అంటే కొందరు మనుషులను ప్రియులారా జీవంగల దేవుడు కొన్నిసారి దేవుడు వాడతారు. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుని ఒక దయ ఉంది, మనుషుల ఒక దయ ఉంది అనమాట. దేవుని యొక్క దయ మనకు అవసరం, ఇలాగ మనుషుల యొక్క దయ కూడా దేవుని కృపను బట్టి దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సాధ్యమైనంత మనం మనుషులతో సమాధానంగా మనం ఉండాలి అనమాట. సాధ్యమైనంత ప్రియులారా మనం మనుషులతో మనం సమాధానంగా ఐక్యత ప్రియులారా మనం కాపాడుకోవాలన్నమాట. మనం సమాధానంగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. కొందరు మనం చూసినైతే నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు అన్నీ చూస్తాడు, ఓకే కరెక్ట్. కానీ ఆయనప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. మనుషులతో కూడా దేవ జ్ఞానంలో మన సమాధానంగా ఉండాలి. ఇక్కడ మనుషులు కొందరు ప్రియులారా మన మేలు కొరకు ప్రత్యేక మెటీరియల్ బ్లెస్సింగ్ ప్రియులారా మనం చూసినైతే దేవుడు దానికి మనుషులను వాడతారనమాట. మనుషులు వాడతారు, వారి స్వరాన్ని దేవుడు కొన్నిసారి వాడతారు, వారి యొక్క ఆరోగ్యాన్ని కొన్నిసారి దేవుడు వాడతారు, మన మేలు కొరకు వారితో మాట్లాడతారు. కాబట్టి కొందరు మన దగ్గరికి దేవుడు పంపిస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు మనం చూడవచ్చు. అపోస్తలుడైన పౌలుకు సహాయం చేయడానికి కొందరు తన దగ్గరకు దేవుడు పంపినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇంకా మనం ఏలియా ప్రవక్త విషయం మనం చూస్తుంటే ఏలియాను ఆ విధవరాల దగ్గరకు దేవుడు పంపిస్తామన్నమాట. సరే, కొన్నిసారి వారు మన దగ్గరికి వస్తారేమో, కొన్నిసారి మనల్ని వారి దగ్గరికి పంపిస్తారు. అది ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనుషులు కూడా దేవుడు వాడినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవుని ప్రేమతో కాబట్టి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనం దేవునితో ఉన్న యేసుక్రీస్తు తండ్రైన దేవునితో ఉన్న ఆ రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి. రెండు ప్రియులారా మన ఇద్దరులతో, మన తోటి మన సహోదరులతో కూడా వాక్యం ద్వారా దైవజ్ఞానాన్ని బట్టి దేవుని కృపలో ఆధారపడి రిలేషన్షిప్ ప్రియులారా మనం దాని కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. హెల్తీ రిలేషన్షిప్ ఉండినట్టు మనం ప్రార్థన చేయాలి. ఇద్దరితో మనం రిలేషన్షిప్ హెల్తీగా మంచిగా ఉండినట్టు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి. మీ భర్తతో రిలేషన్షిప్ మంచిగా ఉండినట్టు ప్రార్థన చేయాలి. మీ భార్యతో, లేదంటే మీ పిల్లలతో, మీ తల్లిదండ్రులతో, సహోదరులతో. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ లో అనైక్యత తీసుకొని రావడానికి, లేదంటే మిస్అండర్స్టాండింగ్ తీసుకొని రావడానికి ఈబుల్ స్పిరిట్ చాలాసారి ప్రియులారా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మనం ఆశీర్వాదాలు అనుభవించవద్దు అని ప్రియులారా దెయ్యాలు కోరుతుంది అనమాట.
కాబట్టి ప్రియులారా, మనం రిలేషన్షిప్ కొరకు కూడా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ఒక్క రిలేషన్షిప్ ని బట్టి ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. కాబట్టి ఆ రిలేషన్షిప్ బైబిల్ గ్రంథం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. సాధ్యమైనంత ప్రియులారా అది సమాధానంగా, సాధ్యమైనంత మాక్సిమం మన సమాధానంగా అది కాపాడుకోవాలన్నమాట రిలేషన్షిప్. ఎందుకంటే నా కొరకు లేదంటే మీ కొరకు జీవగల దేవుడు ఎవరిని వాడతారని మనం చెప్పలే. అది తండ్రి చేతిలో ఉంది అనమాట, దేవుని చేతిలో ఉంది. కొన్నిసారి బీద విధవరాలను కావచ్చు, కొన్నిసారి గొప్ప ధనవంతులుగా ఉన్న వ్యక్తిని కావచ్చు, కొన్నిసారి మిడిల్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు. మనం చెప్పలేం ఎవరినో అని ప్రియులారా మనం చెప్పలేం. అది తండ్రి చేతులు ఉంది, జీవంగా దేవుని చేతులు ఉంది. కొన్నిసారి మనం ఇప్పుడు దాకా చూడలేని, ఇప్పుడు దాకా వెళ్ళలేని అలాంటి వ్యక్తులను కూడా కొన్నిసారి దేవుడు వాడతారు. ఎందుకంటే దేవునికి సాధ్యం, లేదు దేవునికి సాధ్యం. ఇప్పుడు దేవుని చేతుల్లో ఎవరెవరు ఉన్నారని పూర్తిగా మనం చెప్పలే. ఎందుకంటే దేవుడు అంత గొప్ప దేవుడు, సర్వజ్ఞాని, సర్వశక్తి మందుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఒకటి సత్యం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రాముఖ్యమైన విషయం, దేవునితో మీరు క్లోజ్ గా ఉండాలి. దేవునితో మనం సమయం గడపాలి. దేవునితో క్లోజ్ గా మనం ఉండాలి. దేవునితో కలిసి మనం బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి లోబడి దేవుడు మన గురించి దేవుడు మాట్లాడే దేవుడు అనమాట. కొందరిని వాడతారనమాట. ఈ సత్యం పరిలాలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కొందరిని దేవుడు వాడుతున్నప్పుడు అది గ్రహించే కృపా దేవుడు మనకు అనుగ్రహించిన. కొన్నిసారి మనకు అది అర్థం పడడం కష్టమేమో కొన్నిసారి. ఎందుకంటే మన అది ముందు ఆమె ఆలోచన కలిగి లేదనమాట. ఫలానా వ్యక్తులను నా మేలు కొరకు దేవుడు వాడతారని కొన్నిసారి మనకు ఆలోచన కూడా లేదు, తలంపులు కూడా ఉండలేదు. మన దేవునికి ఉండవచ్చు. కానీ అప్పుడు దేవుడు కొందరు వాడుతున్నప్పుడు అది అర్థం చేసుకొని ఆ కృపా దేవుడు గ్రహించే కృప మన దేవునితో క్లోజ్ ఉంటే మనకు అర్థమైపోతుంది అనమాట. మన ఆ విషయం గురించి ఆ దేవునితో ప్రార్థన చేసేది. ఆ విషయం గురించి కావచ్చు, కొందరు సహోదరి లేదంటే సహోదరులు మన దగ్గరకు దేవుడు మాట్లాడతారనమాట. దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు వారు ద్వారా దేవుడు మాట్లాడామని ఆ గ్రేపు మనకు దేవుడు దయచేయన్నారు. కొన్నిసారి మనకు అది అర్థం అవడం కష్టమేమో. కాబట్టి మనం గ్రహించుకోవాలి, లేదంటే ఆశీర్వాదాలు మిస్ అయిపోతాయి అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడి జ్ఞానం చాలా ఇంపార్టెంట్, దైవ జ్ఞానం ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు దైవ జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి దేవునితో మనం క్లోజ్ గా బ్రతున్నప్పుడు మనకు అర్థమైపోతాయి. ఓన్లీ నేను ఫలానా విషయంతో దేవునితో ప్రార్థన చేశాను కదా, ఫలానా విషయంతోనే నేను ఇబ్బంది పడతాను కదా, అదే విషయం ఇంకొక బ్రదర్ లేదంటే ఇంకొక సిస్టర్ వారు దేవుడు సహాయం కొరకు దేవుడు వారే ముందుకు వస్తారనమాట. మన కాదు, వారే ముందుకు వస్తారు. వారే కదిలింపబడతాయి అనమాట. పరిశుద్ధాత్మ చేత, దేవుని చేత ప్రేరేపించబడి వారే కదిలించబడి ముందుకు వస్తారు. బ్రదర్ మీకు ఏదైనా అవసరం ఉంటే లేదంటే నేను తప్పకుండా సహాయం చేస్తానని వారే ముందుకు వస్తారు. ప్రియులారా, దేవుడు అలాగే ప్రజలు హృదయాన్ని దేవుడు కదిలిస్తారు. కాబట్టి అప్పుడు మనం సిగ్గుపడవద్దు అనమాట. వారి నుండి ఆ మేలు పొందుకోవడం విషయంలో మనం సిగ్గుపడవద్దు. మనం అది సిగురించుకొని మనం ఏం చేసుకోవాలి? వారిని బ్లెస్ చేయాలన్నమాట. వారిని బ్లెస్ చేయాలి. కొన్నిసారి మన మనసు అది ఒప్పుకోలేదేమో. కానీ ప్రియులారా, మనం ఏరియా ప్రవక్త విషయంలో మనం చూడవచ్చు. సారఫాత్ విధవరాల నుండి రొట్టె తీసుకున్నాం అనమాట. దేవుడు దేవునితో క్లోజ్ ఉన్నాం, గొప్ప దేవుడు. అవును, కరెక్టే. కాబట్టి ఆ బీద ఆమెను దేవుడు వాడుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ మనకు నేర్పిస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు గొప్పవాడు, గొప్ప స్థాయి అంటే జీవంగల దేవుడు గొప్పవాడు అయినప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే సమరయ స్త్రీతో నీళ్లు అడుగుతున్నా అనమాట. దాహం కొరకు నీళ్లు అడుగుతున్నా, నాకు నీళ్లు కావాలని అడుగుతున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా, దేవునికి స్తోత్రం. చూడండి ఎంత తగ్గింపు. కాబట్టి అంత గొప్ప స్థాయిలో ఉన్న యేసుక్రీస్తు అడిగామన్నమాట. అంటే నీళ్లు అడుగుతున్నా అంటే దానికి అర్థం ఆమె నీరు ఇచ్చినట్లయితే ప్రభు తీసుకొని త్రాగడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. లేదు నేను గొప్ప స్థాయిలో ఉన్నాను, నేను తీసుకోలేదు అని లేదనమాట. కాబట్టి ప్రియులారా, మనం బైబిల్ గ్రంథం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తల కార్యం చివరి అధ్యాయంలో మనం చూడవచ్చు. ఓడలో అపోస్తల పౌలు ఇంకా 200 మంది కంటే ఎక్కువ ప్రజలు ఆ ఓడలో ఉన్న వారు ఒక దీవులో వారు వెళ్ళినప్పుడు అక్కడ కూడా వారికి పరిచయం లేని వ్యక్తుల ద్వారా దేవుడు అద్భుతంగా వారికి సహాయం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అద్భుతంగా వారికి సహాయం చేస్తున్నట్టు మనం చూడవచ్చు. కాబట్టి జీవగల దేవుడు ప్రియులారా మనకు చూడండి, మీ ప్రతి అవసరమును తీర్చును.
ఇప్పుడు దేవుడు డైరెక్ట్ మనకు సహాయం చేసే విషయాలు ఉంది, అలాగే ఇండైరెక్ట్ లేదు కొందరును జీవగల దేవుడు వాడతారు. మన అవసరాల కొరకు దేవుడు ప్రియులారా జీవగల దేవుడు కొందరిని వాడతారు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మన జీవగల దేవునితో క్లోజ్ ఉండాలి, అలా దేవుని స్వరమని మనం ముందుకు వెళ్ళాలి, దేవజ్ఞానం కలిగి ఉండాలి. కొందరు మనకు సహాయం చేసేటప్పుడు మనం ఏం చేసుకోవాలి? వారిని మనం స్వీకరించుకొని మనం దీవించాలి, వారి కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనకు సహాయం చేసిన వారు తప్పకుండా వారిని దేవుడు దీవిస్తాడు. ఇంకా సహాయం పొందిన స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పకుండా వారిని దీవించాలి అనమాట. వారు తప్పకుండా ఇద్దరిని దీవించబడతాయి అనమాట. చూడండి, అప్పుడు మనం చూడవచ్చు ఇద్దరిని దీవించబడుతున్నా. తండ్రి చిత్తం ప్రియులారా మనం చూసినట్లయితే అందరూ దీవించబడడం అనమాట. ఒక్కరు అని కాదు కానీ అందరిని దీవించబడడం తండ్రి, పరలోక తండ్రి సృష్టికర్తన దేవుని హృదయం అంటే దేవుని ప్రేమపూర్ణ దేవుడు కోరుతున్న విషయం అందరిని దీవించబడాలి. సంఘంలో వస్తున్న వారు అందరూ దీవించబడాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దీవించబడాలి. ఏ వ్యక్తి కూడా కొదువతో ఉండవద్దు. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఏ విషయంలో కానీ కొదువతో ఉండవద్దని ప్రియుల జీవంగల దేవుడు కోరుతుంది. కాబట్టి కొన్ని విషయాలు దేవుడు డైరెక్ట్ సహాయం చేశాడు, కొన్ని విషయాలు ప్రియులారు ఇండైరెక్ట్ కొందరిని దేవుడు వాడతారు. కాబట్టి దేవుడు ఏం కోరుతుంది? మీ ప్రతి అవసరం అంటే సంఘములో లేదంటే దేవుని బిడ్డలుగా ఉన్న మానవులుగా ఉన్న మనుషులు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అవసరాలు అద్భుతంగా తీర్చబడాలి. అంటే ఎవరు కూడా బాధతో ఉండవద్దు అనమాట. ఎవరు కూడా దుఃఖంతో ఉండవద్దు, ఎవరు కూడా నిరాశతో ఉండవద్దు, ఎవరు కూడా బాధతో ఉండవద్దు అనమాట. దేవుడది కోరుతుంది అనమాట. చూడండి, మీ ప్రతి అవసరమును తీర్చు. కొందరు ప్రియులలో మనం చూస్తుంటే కొంచెం గర్వంతో ఉన్నారని, అహంకారంతో ఉన్న కాబట్టి కొన్నిసారి కొందరి నుండి సహాయం పొందలేని పరిస్థితి ఉండొచ్చు. లేదంటే దేవునితో ఉన్న సంబంధం మాత్రం నాకు చాలు, మనుషులతో నాకు ఉన్న సంబంధం కొందరు నిర్లక్ష్యం చేస్తారని దాన్ని పక్కపడుతుంది. దేవుడు ఉన్నారు, దేవుడు అన్ని చూస్తారు అని ఆలోచన కలిగి మనుషులతో ఉన్న కొన్ని రిలేషన్షిప్ వారు పట్టించుకోలేదేమో. ఒక చిన్న విషయం వచ్చినా చాలు ఆ విషయాన్ని పెద్దగా మాట్లాడుకొని ఆ రిలేషన్షిప్ కాపాడకుండా అక్కడ సమస్య వచ్చి దూరంగా ఇద్దరు ఉన్న పరిస్థితులు కొందరు జీవితంలో మనం చూడవచ్చు. ఇప్పుడు దేవజ్ఞానం కలిగి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన మాక్సిమం నీకు నాకు దేవుడు ఇచ్చిన రిలేషన్షిప్ అది సమాధానంగా, ఐక్యతగా, ప్రేమగా దాన్ని కాపాడుకోవాలన్నమాట. దాన్ని పెంచుకోవాలి, రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలన్నమాట. కాబట్టి అలాగుండే ప్రియులు అది చాలా ప్రాముఖ్యం. అంతవరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో రాయబడింది, ఆత్మగలిగించే ఐక్యత శ్రద్ధగా ప్రియులారని మీరు కాపాడుకోవాలి. ఆత్మగలిగించే ఐక్యత ప్రియులారు మనం శ్రద్ధగా కాపాడుకోవాలన్నమాట. శ్రద్ధగా కాపాడుకోవాలి. అలాంటి వారు బైబిల్లో రాయబడింది, అడుగు వాటన్నట్టుగా ఊహించు వాటన్నట్టుగా గొప్ప దేవుని వారే పొందుతారు. అంటే రిలేషన్షిప్. కాబట్టి దేవునితో ఉన్న రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి. దేవుని జ్ఞానాన్ని బట్టి మన మనుషులతో ఉన్న రిలేషన్షిప్ కూడా మాక్సిమం దేవుని చిత్తానుసారంగా ప్రియులారా అది మెయింటైన్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. కాబట్టి మన మాటలు మన క్రియలు జాగ్రత్తగా ఉండాలి అనమాట. మన మాటలు మన క్రియలు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి సత్యం, మీ ప్రతి అవసరం దేవుడు తన ఐశ్వర్యము చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం జీవంగల దేవుడు తప్పకుండా తీర్చాడు ప్రియులారా. కాబట్టి ప్రియులారా ఏ విషయం గురించి కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు, తప్పకుండా దేవుడు తీరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం దేవునిలో ఆధారపడదాం, దైవ జ్ఞానాన్ని బట్టి ముందుకు వెళదాం. కాబట్టి ఇప్పుడు దాకే దేవుడు మనను అద్భుతంగా నడిపించిన దేవుడు ఇంకా కూడా అద్భుతంగా నడిపిస్తారు. ఇప్పుడు దాకా మనకు సాయం చేసిన దేవుడు, మన అవసరాలు తీర్చిన దేవుడు, ఇంకా మిగిలిన ప్రతి అవసరములు కూడా యేసు నామములో అద్భుతంగా జీవంగా దేవుడు తెరిచాడు ప్రియుల. దేవుడు ఉన్నాడు, యేసు క్రీస్తు సజీవుడైన దేవుడు. దేవుడు నా గురించి మీ గురించి ఆలోచన చేస్తున్నామన్నమాట. కాబట్టి మనం కూడా ప్రియులరా పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు అడుగు వేయాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రియులరా కొందరును దేవుడు మీకు సహాయం చేశాడు, డైరెక్ట్ సహాయం చేసే విషయంలో డైరెక్ట్ సహాయం చేశాడు. అలాగే కొందరును కూడా దేవుడు తన చిత్తానుసారంగా నా మేలు కొరకు మీకు మేలు కొరకు తప్పకుండా జీవంగల దేవుడు కొందరిని ప్రియులరా తప్పకుండా వాడతారు. కొందరిని తప్పకుండా జీవంగల దేవుడు వాడతారు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారిని మనం దీవించాలి. అలాగే వారిని మనం దీవించాలి. అప్పుడు ఏమవుతుంది? మీ అవసరం తీర్చబడుతుంది, వారు అవసరం తీర్చబడతాయి, అందరి అవసరం తీర్చబడతాయి అనమాట. అదే దేవుని చిత్తం అనమాట. కాబట్టి అందరూ దేవునితో కలిసి బ్రతకడం దేవుని చిత్తం. అందరూ దైవ జ్ఞానాన్ని బట్టి బ్రతుకున్నప్పుడు ఏమవుతుంది? అందరి అవసరం తీర్చబడతాయి అనమాట. హల్లెలూయా. ఒకరి అవసరం అని కాదు, అందరి అవసరం తీర్చబడుతుంది.
దేవుని ప్రేమతో అందరూ నింపబడినప్పుడు, అందరూ దైవజ్ఞానంతో నింపబడి బ్రతుకుతున్నప్పుడు అందరూ అవసరాలు తీర్చబడతాయి అన్నమాట. అందరూ అవసరాలు తీర్చబడతాయి. కాబట్టి దేవునితో కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. దేవుని స్వరం విని, దేవజ్ఞానాన్ని బట్టి దేవుని స్వరం విని దేవునితో కలిసి ప్రతి ఒక్కరు బ్రతకడం చాలా ప్రాముఖ్యం. అప్పుడు ఏమవుతుంది? ప్రతి ఒక్కరు అవసరములు అద్భుతంగా తీర్చబడతాయి అన్నమాట. అద్భుతంగా తీర్చబడతాయి. సత్యం అనమాట. పిల్లల దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడనమాట. ఇప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించినాక ప్రియుల మన ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, దవా ఈ ప్రార్థన పాల్గొంటున్న అందరిని బట్టి స్తుతిస్తున్నాం. విన్న వాక్యాలు ప్రతి ఒక్కరు యేసుమలో దవా 100 ఫలించినాక వారు అవసరములు తండ్రి ఏదైనప్పుడు కూడా యేసుమలో తండ్రి మీ మహిమ ఐశ్వర్యములో అద్భుతంగా దాన్ని ఏమో చేస్తాం తీర్చబడినాకని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మీరు డైరెక్ట్ మేము సహాయం చేసే విషయంలో మీరు డైరెక్ట్ సహాయం చేసినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ఇండైరెక్ట్ గా దవా మీరు కొందరు వాడుకోవాలని ఆమె ఉద్దేశంతో ఉన్న విషయంలో మీ చిత్తమున్న ఆ వ్యక్తులను మనుషులను ప్రభావ మీరు చిత్తానుసారంగా వాడుతున్నప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి దవా మేలు పొందుతున్న వారు తండ్రి శిఖారాధన నమ్మకంగా వారి కొరకు ప్రార్థన చేసే ప్రభావ మీరు ఇచ్చినప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. దవా మీరు గొప్ప దేవుడు తండ్రి. ఇప్పుడు దాకా తండ్రి మా అందరూ అవసరాలు అద్భుతంగా మీరు తెలిసినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకా కూడా తండ్రి ఉన్న ప్రతి విషయాల కోరు కూడా తండ్రి మీరు ప్రార్థన ఆలగించి సహాయం చేసే గొప్ప దేవుడు కాబట్టి మేమందరం ఆరాధిస్తున్నాం దాన్ని. అవును తండ్రి, ఏ ఒక్క బిడ్డ కూడా మీలో ఆధారపడుతున్నా ఏ బిడ్డ కూడా సిగ్గుపడలేదు. అవును తండ్రి, మీరు మేము మర్చిపోయే దేవుడు కాదు, మీరు వదిలిపెట్టే దేవుడు కాదు తండ్రి. ప్రతి ఒక్క తండ్రి వారు అవసరాలు అది చిన్నది కానీ పెద్ద కానీ ఏదైనా తండ్రి తప్పకుండా ప్రభావ మీరు తీర్చే దేవుడు కాబట్టి మేము దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. అవును దేవా, మీరు నమ్మదైన దేవుడు, మీరు శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. అక్కడేపు తండ్రి మాకు దయచేయము తండ్రి. ఓహే డాబా ఖరాబిన సూర కోరబిరే. అవును, మనుషుల ద్వారా కూడా ప్రభావ మీరు సహాయం చేస్తాడు. అగ్రేపు మాకు దవా దేశము తండ్రి, అగ్రేపు దవా దేశము తండ్రి. ఓహే డాబా ఖరాబిరే తండ్రి, మీరు ఆత్మస్వరది కాబట్టి దవా రక్త మాంసంతో ఉన్న మనుషులు కూడా దవా దవా మీరు వాడతారు. అవును తండ్రి, అగరేపు మాకు దవా దేశము తండ్రి. ఓహే డాబా ఖరబిన సుగోరు కోరుబిరే. ఇప్పుడు దాకా తండ్రి మాకు అందరికీ తండ్రి రకరకాల విధంగా ఇతరుల ద్వారా సహాయం చేసిన ఆ సహోదరులు అందరిను యేసునామములో తండ్రి మేము అందరం ప్రత్యేకంగా దీవిస్తున్నాం తండ్రి. వారిని మీరు వాడినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. వారిని ప్రత్యేకంగా దీవిస్తున్నాం. అలాగే మమ్మల్ని కూడా దవా మీ చిత్తానుసారంగా ఎవరైతే ఎవరికైతే సహాయం చేయాలో వారు మేలు కొరకు మీ చిత్తానుసారంగా మీ చిత్తములో ఉన్న వారికి మమ్మల్ని కూడా మీ చిత్తానుసారంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. ఇద్దరులకు సహాయం చేయడానికి, మేలు చేయడానికి, దవా ఇద్దరు అవసరాలు తీర్చడానికి మీ చిత్తానుసారంగా తండ్రి మీ సంకల్పంలో తండ్రి మమ్మల్ని కూడా తండ్రి వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. అలా ప్రతి ఒక్క సహోదరుని కూడా దవా మీ అభిషేకంతో కుమ్మిరించు, ప్రేమతో కుమ్మిరించు తండ్రి. మీ స్వరం విని, మీ పరిశుద్ధాత్మ స్వరం విని పలానా వ్యక్తికి, పలానా బ్రదర్కు, పలానా సహాయం చేయమని ఆ ప్రేరేపణ దవా మీరు అనుగ్రహించబడు. ఆ ప్రేరేపణ తండ్రి పొందే కృప తండ్రి మాకు దయము తండ్రి. మీరే నాతో మాట్లాడమని గరిప మాకు దయచము తండ్రి. ఓహే డాబా కరడిన హృదయంలో తండ్రి మాకు ప్రేరేపణ పుట్టించే దేవా మీకు వందనాలు తండ్రి. తండ్రి ఆ ప్రేరేపణను తండ్రి మేము నిర్లక్ష్యం చేయకుండా దేవా ఆ ప్రేరేపణను మీ స్వరమిని అర్థం చేసుకొని ఇద్దరులకు తగిన సమయంలో సహాయం చేసే కృప మాకు కూడా మీరు అనుగ్రహించడం వందనాలు. ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించడం వందనాలు. అలాగే తండ్రి మీ ఒక్క బిడ్డ కూడా తండ్రి కొదువ లేకుండా దేవా తండ్రి మీరు అద్భుతంగా తండ్రి పోషిస్తున్న ఏసే మీ ప్రేమని బట్టి మేము ఆరాధిస్తున్నాం తండ్రి. మీ జ్ఞానాన్ని బట్టి మేము శుద్ధిస్తున్నాం తండ్రి. ఓకే డాబా కరబిన సుగోలో కోరబిరే తండ్రి. ఈ మీటింగ్ లో వచ్చిన వారు జీవితంలో ఏదైనా కొదువుతో బాధపడుతున్న వారు ఉండే తండ్రి ఆ బాధలు తొలగించమని ప్రార్థనిస్తాం. వారి అవసరాలు యేసు మమ్మల్ని అద్భుతంగా దనేమో చేసి తెరచబడినా కానీ మేమందరం ప్రత్యేకంగా ప్రార్థనిస్తున్నాం. అభావధికారులు లయమైపోయినాక పరిశుద్ధాత్మ కార్యమే యేసు నామములో ఎల్లప్పుడూ జరిగినా కానీ ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. మహిమగనద మీకే అప్పగిస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.